we'll see the problems on pie chart, right? We'll see the problems on pie chart. అసలు పై చార్ట్ అంటే ఏంటమ్మా? సో పై చార్ట్ అంటే ఎలా ఉంటుంది, రైట్? సో పై చార్ట్, సో ఈ పై చార్ట్ నుండి మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఎవ్రీ డాటా ఇంటర్ప్రిటేషన్ చాప్టర్ కంటైన్స్ ది ఏ గ్రాఫ్ ఇచ్చినా లేకపోతే ఏ డాటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా 5 క్వశ్చన్స్ వస్తాయి. పై చార్ట్ నుండి 5 వస్తాయి, ఆర్ బార్ గ్రాఫ్ నుండి 5 వస్తాయి, ఆర్ లైన్ గ్రాఫ్ నుండి 5 వస్తాయి, ఆర్ టేబుల్ గ్రాఫ్ నుండి 5 వస్తాయి, రైట్? పై చార్ట్ అమ్మా. సో పై చార్ట్ ఎలా ఉంటుంది, రైట్? సో పై చార్ట్ అనేది ఏ 360 degrees సర్కిల్, ఓకే? ఏ 360 degrees సర్కిల్, రైట్? సో ఈ సర్కిల్ తీసుకొని మనము డివైడ్ చేస్తాము సర్కిల్ని, రైట్? సో ఫర్ సపోజ్ there are 5,000 people, there are 5,000 people in a village అంటాడు. there are 5,000 people in a village అంటాడు, రైట్? సో ఈ టోటల్ సర్కిల్ ఎంతమ్మా? 360 degrees అని చెప్పాను కదా. ఈ 360 degreesని ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, 5,000 people అన్నాడు కదా. ఫర్ సపోజ్ 40 degrees ఏమో ఫీమేల్ ఉన్నారు, 40 degrees ఏమో ఫీమేల్ ఉన్నారు. నెక్స్ట్ 120 degrees ఏమో మేల్ ఉన్నారు. నెక్స్ట్ 100 degrees ఏమో చిల్డ్రన్ ఉన్నారు, 100 degrees ఏమో చిల్డ్రన్ ఉన్నారు. నెక్స్ట్ ఎంతైందమ్మా? ఇక్కడ 50 degrees ఏమో, రైట్, ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. 60 degrees ఏమో, 50 degrees ఏమో ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు, ఓకే? సో రిమైనింగ్ అదర్స్ ఉన్నారు, ఓకే? అదర్స్ ఉన్నారు. ఇది 50 degrees, రైట్? సో ఇలా మనకు పై చార్ట్ ఇస్తాడు. సో పై చార్ట్ ఇచ్చి క్వశ్చన్ ఎలా ఉంటాడంటే, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే చూడండి, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ విలేజ్ అంటాడు. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ విలేజ్ అంటాడు, రైట్? చూడండి ఇక్కడ ఈ 360 degrees ఉన్నది కదా రేడియస్లో, రైట్? 360 degrees ఉంది కదా. ఇక్కడ ఎంత ఉందమ్మా? 5,000 people ఉంది. అంటే ఈ 360 degrees ఈజ్ ఈక్వల్స్ టు 5,000 people అన్నట్టు, రైట్? మనం ఏం కనుక్కోమన్నాడు? మేల్ మెంబర్స్ కనుక్కోమన్నాడు. సో 360 degrees ఎంత చూపెడుతుందమ్మా? 5,000 మెంబర్స్ని చూపెడుతుంది. 360 degrees 5,000 మెంబర్స్ని చూపెడుతుంది. సో మేల్ అన్నాడు కాబట్టి ఎంత? 120 degrees. సో అప్పుడు ఎంత వస్తుంది? 123 ఇది 5,000/3. సో 5,000/3 మెంబర్స్ ఏమో ఎవరున్నారు? మేల్ ఉన్నారు. ఒకవేళ మనల్ని చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారని అడిగాడు అనుకోండి. చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే చూడండి, 360 degrees ఏమో 5,000 కదా. అప్పుడు 100 degrees ఎంత అవుతుంది, రైట్? సో 0 క్యాన్సల్, 18 2s 36, 5 2s, రైట్? ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు 25,000/18 అవుతుంది, ఓకే? వీళ్ళు ఏమవుతారు? చిల్డ్రన్ అవుతారు. ఒకవేళ అదర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. అదర్స్ ఎలా కనుక్కుంటాము? 360 degrees ఏమవుతుంది? 5,000 అవుతుంది, ఓకే? నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? అదర్స్ అంటే 50 degrees, రైట్? సో 0 క్యాన్సల్, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 18 2s 36, హియర్ 2,500. సో 5 అంటే 12500/18, రైట్? సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ ఏం చేయాలి మనకి? ఇక్కడ పై చార్ట్ నుండి ఏమర్థం కావాలి? ఫస్ట్ పై చార్ట్ అనేది టోటల్ 360 degrees ఉంటుంది, రైట్? సో మనకి ఇచ్చిన values or any persons or goods or any services are in the form of 360 degrees. ఈ 360 degreesకి ఈక్వల్గా వాళ్ళ నంబర్ ఆఫ్ గూడ్స్ ఆర్ పీపుల్ ఆర్ సర్వీసెస్ ఇస్తాడు, రైట్? సో వాటి నుండి మనము ఈ పై చార్ట్లో ఇచ్చిన డివిజన్స్లో ఏది కనుక్కోమంటే అది కనుక్కోవాలి, రైట్? విల్ సీ ఎగ్జాంపుల్స్ నౌ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమన్నాడమ్మా ఫస్ట్ ఎగ్జాంపుల్లో? స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఇట్,
ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ద బేసిక్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ డామినేటెడ్ బై 4 మేజర్ యూజెస్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డొమెస్టిక్ అంటే ఆ కంట్రీ వాళ్ళు వాడేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంట, ఈ పై చార్ట్లో ఏమేమి ఇచ్చాడంటే మనకు ఏమేమి ఇండికేట్ చేశాడంటే, ఒకటేమో డొమెస్టిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ గురించి ఇచ్చాడు, రైట్, డొమెస్టిక్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ గురించి ఇచ్చాడు, అంటే ఇంట్లో వాళ్ళు వాడుకునేది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టు, ఇండస్ట్రీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 4 ఇచ్చాడమ్మా. సో ఈ ఏ ఇయర్లో అంట, 1992లో అంట. ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ వాస్ ఈక్వలెంట్ టు 600 మిలియన్స్. ఇక్కడ మనం ఎంత అనుకున్నాము, 5000 అనుకున్నాం కదా. ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు, 600 మిలియన్స్ ఇచ్చాడు. మిలియన్స్ టన్స్ ఆఫ్ కోల్, 600 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ అన్నాడు, రైట్. సో ఫస్ట్ మనకి ఏం అవసరమైంది, మనకు ఒక పై చార్ట్ ఇచ్చాడు. ఆ పై చార్ట్లో ఆ కంట్రీ యొక్క ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. అయితే ఆ కంట్రీ యొక్క ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ని డివైడ్ చేశాడు. ఎట్లా, డొమెస్టిక్, ట్రాన్స్పోర్టు, ఇండస్ట్రీ, ఎలక్ట్రిసిటీ. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఆ 1992 ఇయర్లో అంట టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ ఈక్వలెంట్ టు, అంటే ఆ యూజ్ చేసిన ఎనర్జీ ఈక్వలెంట్ టు 600 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ అంట. ఓకే, ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనము, రైట్. సో ఫస్ట్ ఈ పై చార్ట్ను యూజ్ చేసుకొని రైట్ మనం వాల్యూస్ని, ఆన్సర్స్ని డ్రా చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం కనుక్కోవాలి చూడండి, 360 డిగ్రీస్ అంటే అంతే కదమ్మా, ఇవన్నీ కలిపితే 360 వస్తాయి చూడండి. 105, 45, 150, 150 + 20, 170, 170 + 110, 280, 280 + 80, 360. సో 360 డిగ్రీస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 600 మిలియన్, రైట్, 600 మిలియన్ టన్స్ ఇచ్చాడు. 360 డిగ్రీస్ అనేది 600 మిలియన్ టన్స్. సో మన క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం దీన్ని ఇప్పుడు కన్వర్ట్ చేస్తాము, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ అండ్ అదర్ పర్పసెస్ ఇన్ ద కంట్రీ 1992 అన్నాడు. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, డొమెస్టిక్ పర్పసెస్కును అదర్ పర్పసెస్కి యూజ్ చేసిన ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు, రైట్. ఫస్ట్ చూడండి, డొమెస్టిక్ పర్పస్ అన్నాడు. సో డొమెస్టిక్ పర్పస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 45 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అదర్ పర్పసెస్ ఇచ్చాడు. అదర్ ఎంత, 20 డిగ్రీస్ ఇచ్చాడు. సో డొమెస్టిక్ ఏమో 45 డిగ్రీస్, అదర్ ఏమో 20 డిగ్రీస్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పండి, వీటి మధ్య డిఫరెన్స్ 25 డిగ్రీస్, రైట్. మన క్వశ్చన్ ఏమన్నాడు, వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. కాబట్టి చూడండి, యాక్చువల్లీ మనము 360 డిగ్రీస్కి ఎంత తీసుకున్నాము, 360 డిగ్రీస్ ఎంత తీసుకున్నాము, 600 మిలియన్ టన్స్ తీసుకున్నాము, అంతే కదా, 600 మిలియన్ టన్స్. 360 డిగ్రీస్ 600 మిలియన్ టన్స్ అయితే 25 డిగ్రీస్ ఎంత అవుతుంది, అదే ఆన్సర్, రైట్. 360 డిగ్రీస్ 600 అయితే 25 డిగ్రీస్ ఎంత అవుతుంది, రైట్. సో చూడండి, 25, సో 66, రైట్, 66, 360, 6 × 100, 600. ఓకే, నెక్స్ట్ 0, 0 క్యాన్సల్, 3 2s, 5s. సో దట్ ఈస్ 125/3. ఓకే, 125/3 ఇలా రాసామమ్మా మనం, 41 3s 123. ఓకే, సో 125 అంటే 41 3s 123, 41 3s 123. సో నెక్స్ట్ 41 పాయింట్, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 123 అంటే 2 ఉంటుంది /3. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసాము, 41.666 అని రాస్తాం. ఎలా రాసామమ్మా, 41.666. సో 41 పాయింట్ అంటే 35.33, 41.67. వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, బి, రైట్. సో దీన్ని అందరూ వేరే విధంగా ఎలా చేస్తారు తెలుసా అమ్మ, ఇలా డైరెక్ట్గా చేయకుండా ఎలా చేస్తారు తెలుసా, చూడండి ఎంత పెద్ద ప్రాసెస్లో చేస్తారో ఒకసారి చూడండి, రైట్. సో ఇక్కడ మనం షార్ట్ కట్ యూజ్ చేసాం కాబట్టి వచ్చింది. మామూలు ఎలా చేస్తారంటే ఫస్ట్ డొమెస్టిక్ అనుకుంటారు,
రైట్. సో చూడండి 360 degrees 600. ఓకే. సో డొమెస్టిక్ అనుకుంటారు ఎంత 45 degrees అనుకుంటారు. సో 9 5s 9 40s అంతే కదా. సో 5 8s ఇక్కడ ఎంత వస్తుంది మనకు. సో 4 2s 8 ఇక్కడ 150. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు 75 million ఇది. నెక్స్ట్ అదర్స్ అడిగాడు. అదర్స్ ఎంత అడిగాడు 360 degrees 20 degrees. ఓకే. అదర్స్ ఎంత 600. సో 20 degrees కనుక్కోవాలి. రైట్. చూడండి 0 0 క్యాన్సల్. ఇది 18. ఓకే. 3s ఇదెంతమ్మా 100s. ఇదెంత 33.33 అంతే కదా. రైట్. చూడండి 75 వచ్చింది, ఇక్కడ 33 వచ్చింది. 75 వచ్చింది, 33 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా. రైట్. సో ఇక్కడ చూడండి 0.67 అంతే కదా. 0.67 అంటే దీనికి యాడ్ చేస్తే 34 అవుతుంది. రైట్. సో 75కి 34 డిఫరెన్స్ ఎంత 41.67. చూడండి ఇది కూడా సేమ్ అలానే వచ్చింది. అంటే చూడండి ఈ క్యాలిక్యులేషన్ ఎంత ప్రాబ్లం ఉందో. మనం ఎలాగో డిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంత ప్రాబ్లం అవసరం లేదు మనకు. ఓకే. బికాస్ వీ హ్యావ్ వెరీ కన్స్ట్రెంట్ టైమ్ ఇన్ ద ఎగ్జామ్. we will be having around 10 to 20 seconds, that is not more than 1 to 3 seconds. it's not like mains. okay right. group 1 మెయిన్స్లో ఎలా ఉంటుందమ్మా, మనకు చాలా టైం ఇస్తాడు, ఎలాబొరేట్గా రాయాలి. ఓకే. సో ప్రిలిమ్స్లో అయితే ఎలా ఉంటుంది 1 minute మోర్ 1 minute అంటే చాలా ఎక్కువ క్వశ్చన్కి. రైట్. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సీ దిస్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యూయల్ కన్జంప్షన్ ఆఫ్ ఇండస్ట్రీ. ఫ్యూయల్ కన్జంప్షన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంత ఇచ్చాడు 110 ఇచ్చాడు. ఫ్యూయల్ కన్జంప్షన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంత ఇచ్చాడమ్మా 110 ఇచ్చాడు. ఓకే. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యూయల్ కన్జంప్షన్ ఆఫ్ ఇండస్ట్రీ 110 degrees. ట్రాన్స్పోర్ట్ ఇన్ 1992 వాజ్ ఈక్వల్ టు. ట్రాన్స్పోర్ట్ ఎంత ఇచ్చాడు 80 degrees ఇచ్చాడు. ట్రాన్స్పోర్ట్ ఎంత ఇచ్చాడమ్మా 80 degrees ఇచ్చాడు. సో వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంట దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు మనకి ఇచ్చిన ఆన్సర్లో. రైట్. సో ఫస్ట్ ఏం చేస్తాము. రైట్. ఫస్ట్ ఇండస్ట్రీ అనుకుంటాము, తర్వాత ట్రాన్స్పోర్ట్ అనుకుంటాము. అలా చేయకూడదు. ఫస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 30 degrees. సో మనకు 360 degrees ఎంత ఇచ్చాడు 600 రైట్ మిలియన్ టన్స్ ఇచ్చాడు. అదే 30 degrees ఎంత అవుతుంది అంతే కదా. 30 degrees ఎంత అవుతుంది. సో 30 degrees. ఓకే. సో 30 12 360. సో 12 50s 600. దట్ ఈస్ 50 million tons. ఎంతమ్మా 50 million tons. సో do not do first industry, after that ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ డిఫరెన్స్. ఇంత చాలా టైం పడుతుంది. డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకొని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. యూ విల్ గెట్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ హియర్ ఆప్షన్ సి 50 million. ఓకే. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో క్వశ్చన్ ఏమన్నాడు ఇన్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ 1992 వర్ 350 million tons. The amount of additional primary energy required would be. Okay. The amount of additional primary energy requirement would be అన్నాడు. సో మనకు యాక్చువల్ ఎంత ఇచ్చాడు చూడండి. రైట్. if the energy required for the electricity were 350 million tons అన్నాడు. సో 1992లో అంట ఎలక్ట్రిసిటీ 350 million tons కావాలంట. రైట్. అప్పుడు ఏమంటున్నాడు ద అమౌంట్ ఆఫ్ అడిషనల్ ప్రైమరీ ఎనర్జీ రిక్వైర్డ్ వుడ్ బి అంటాడు. అంటే అడిషనల్గా ఇంకెంత కావాలి అని అడుగుతున్నాడు. రైట్. సో ఫస్ట్ 350 million ఇచ్చాడు కదా. ఈ 350 million ఎంత ఉంది ఎలక్ట్రిసిటీ అనేది చూడండి 105 ఉంది. ఓకే. 360 million అనేది 105 ఉంది. రైట్. టేక్ యాజ్ 105. చూడండి 105 degrees ఎంతమ్మా 350. అదే 360 degrees ఎంత అవుతుందమ్మా 105 degrees 350 అయినప్పుడు 360 degrees ఎంత అవుతుంది. ఇది
35 3 103 అంతే, 105 అంతే కదా. 35 3 105, ఇక్కడ 35 1 ఓకే. నెక్స్ట్ 3 ఇంటూ ఎంత వస్తుంది, 3 ఇంటూ 12 120, ఇటు పోతే ఎంత అవుతుందమ్మా 1200 ఓకే. ఎంత వస్తుంది 1200. 3 ఇంటూ 120 ఈజ్ 360, 120 ఇంటూ 10 ఈజ్ 1200 రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి అడిషనల్ ఎంత, ద అమౌంట్ ఆఫ్ అడిషనల్ ప్రైమరీ ఎనర్జీ అంటున్నాడు. యాక్చువల్లీ మనకు 1200 వచ్చింది కదా. అందరూ ఏం చేస్తారంటే ఈ ఆన్సర్ పెట్టేస్తారమ్మా, బట్ దిస్ ఇస్ ద నాట్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు సార్ అంటే మనకు ఇక్కడ మెన్షన్ చేశాడు ఉండే అడిషనల్ అని మెన్షన్ చేశాడు, అడిషనల్ అని మెన్షన్ చేశాడు. ఈ 105 డిగ్రీస్ అనేది ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం ఇందులో కూడా రైట్. ఇక్కడ ఏమన్నాడు, వానికి ఎలక్ట్రిసిటీ ఎంత కావాలంట 350 మిలియన్ టన్స్ అంట రైట్. ఎలక్ట్రిసిటీని 360 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, 350 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యాక్చువల్గా అడిషనల్ ప్రైమరీ ఎనర్జీ ఎంత కావాలని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ 600 ఉందమ్మా, 600 మిలియన్ టన్స్ ఉంది ఓకే. ఇక్కడ 1200 ఉంది మిలియన్ టన్స్ టోటల్. సో ఈ డిఫరెన్స్ ఎంత, అడిషనల్ ఎంత కావాలి, ఇంకా 600 కావాలి అంతే కదా. టు సబ్స్టిట్యూట్ దిస్ యూ విల్ గెట్ 600 మిలియన్ టన్స్. జాగ్రత్తగా చేయాలమ్మా, ఆన్సర్స్ అనేది సిమిలర్గా ఇస్తున్నాడు ఓకే. విల్ డూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ ఆయిల్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ పర్పసెస్, ఇఫ్ 1 ton ఆఫ్ కోల్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 tons ఆఫ్ ద ఆయిల్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిక్వైర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటున్నా అంటే కోల్ బదులు వాడు ఆయిల్ వాడతాడంట, కోల్ బదులు ఆయిల్ వాడుతున్నాడట. సో అలా వాడడం వల్ల ఇక్కడ ఏమంటున్నాడు మనకు, ఆ కోల్ అనేది ఆయిల్లో 3/4 ఉంటుందంట. కోల్ అనేది ఆయిల్లో 3/4 ఉంటుందటమ్మా. 1 ton ఆఫ్ కోల్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ టన్స్ ఆఫ్ ఆయిల్ అన్నాడు ఓకే. సో దీన్ని ఎలా చేయాలో ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు, 1 ton ఆఫ్ కోల్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ ఆయిల్, 3/4 ఆఫ్ ఆయిల్ రైట్. ఓ చూడండి ఇక్కడ 1 ton ఆఫ్ కోల్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ ద ఆయిల్ అన్నాడు రైట్. సో టు ఫైండ్ దిస్ మనం ఆయిల్ అనుకోవాలి కదా. చూడండి అప్పుడు ఏం రాస్తాము, 3/4 ఇంటూ ఎంతమ్మా మనకు యాక్చువల్ ఎంత ఉంది, 600 మిలియన్స్ ఉంది. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 450 మిలియన్ వస్తుంది. ఎంత వస్తుంది, 450 మిలియన్. ఈ 450 మిలియన్ ఏంటండి, ఆయిల్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు, వాట్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ విల్ బి రిక్వైర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇండస్ట్రీ కనుక్కోమంటున్నాడు ఓకే. సో మనకు 360 డిగ్రీస్ అనేది 450 అయిందమ్మా ఇప్పుడు, నాట్ 600. 360 డిగ్రీస్ అనేది 450 అయింది రైట్. సో 360 డిగ్రీస్ అనేది ఎంత అయింది, 450 అయింది. అదే 110 డిగ్రీస్ కనుక్కోమంటున్నాడు అంతే కదా. 0 0 క్యాన్సల్. సో 9 4s 36, 9 5s ఎంత వస్తుంది అప్పుడు 550/4 అంతే కదా. 550/4 అంటే చూడండి, 4 1s 4, 15 ఉంటుంది, 4 3s 12, ఇంకెంత ఉంటుందమ్మా 4 3 12 అంటే 30 ఉంటుంది, 7s. సో అప్రాక్సిమేట్గా 137 వస్తుందమ్మా, అప్రాక్సిమేట్గా 137 వస్తుంది రైట్. సో ఈ ఇండస్ట్రీ ఆయిల్, ఆ ఇండస్ట్రీ అనేది ఆయిల్ ఎంత యూజ్ చేస్తుంది, 137 వాడుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ ఓకే. 137 వచ్చింది మనకు అప్రాక్సిమేట్గా.